పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందామంటే రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఉద్యోగపరంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఇటువంటి ఫలితాలు పొందుతారు. ఇటువంటి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రోజు ఏ పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మొదలైన అన్ని విషయాలు చూద్దాం. ప్రధానంగా కుంభరాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించడం ఆర్థికంగా క్రమశిక్షణను పెంచుతుంది. ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు కూడా, కుటుంబ స్థానాధిపతి వాక్ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశికి 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వాక్ స్థానం కూడా బలపడుతుంది. అంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు గతంలో మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సరే ఏదైనా చిన్న చిన్న పొరపాటు మాటలు మాట్లాడినా, ఇబ్బందికరంగా ఉన్నా అటువంటివన్నీ కూడా మరలా సరిచేసుకునేటటువంటి విధంగా ప్రస్తుతం మీ గ్రహస్థితి ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏమిటంటే 6వ స్థానంలో గురుడితో పాటు రవి కూడా కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ, పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ, కంటికి సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 4థ స్థానంలో సంచరిస్తూ 7వ వీక్షణంతో డైరెక్ట్గా మీ జన్మరాశికి 10వ స్థానాన్ని వీక్షిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి జాబ్, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ప్రొఫెషన్ ఏదైనా కానీ చాలా సేఫ్ అండ్ సేఫెస్ట్ జోన్లో మీరు నిలబడతారు. ఇప్పటిదాకా మీ పైన ఏదైనా సరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు మరియు 4థంలో సంచరించేటటువంటి కుజుడు, ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీ పై అధికారులు కూడా మీరు చెప్పినటువంటి మాటకు ఓకే అనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎలిగేషన్స్ అనేటటువంటి ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నిట్లో కూడా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. కానీ అష్టమాధిపతి రవి 7మంలో సంచరించేటప్పుడు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలానే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, కొంచెం ఆందోళన కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి. మరి మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్ర కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. నూతన వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా మారుతుంది. నూతన వ్యాపార ప్రారంభాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. మరి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు కొద్దిగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. 9వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తూ ఉంటారు. అదృష్టం అనేటటువంటిది వెతుక్కుంటూ ముందుకు వస్తుందా అనేటటువంటి భావన కూడా కుంభరాశి వారికి కలుగుతుంది. చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా సరే చక్కగా ఫలిస్తుంది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా
స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా చక్కగా ఫలిస్తుంది. నిలిచిపోయినటువంటి ప్రయాణాలు ముందుకు పుంజుకుంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే తండ్రి గారి నుండి లేదా పెద్దల నుండి పూర్తి మద్దతు అందుతుంది. ఉన్నత చదువుల కోసం ప్రయత్నించేటటువంటి విద్యార్థులకి ఇది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఇక్కడ 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా సహనం పాటించాలి, ఓపికతో ఉండాలి. బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించి నైపుణ్యాన్ని నిరూపించుకునేటటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పాలి. మీ కీర్తికి గుర్తింపు లభిస్తుంది అని చెప్పాలి. అంటే శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. అది కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా చివరికి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది. వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడులు పెట్టడం అనేది మంచి పని కాదు. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి. ఆకస్మికమైన ధనలాభం కూడా వస్తుంది. రావాల్సిన పాత బాకీలు వసూలు అవుతూ ఉంటాయి. అన్నీ అనుకూలంగా మారుతూ ఉంటాయి. మిత్రుల నుంచి, స్నేహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి మంచి సహకారం అందుతూ ఉంటుందని చెప్పాలి. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు 12వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన సమయము. మనస్సులో రకరకాలైనటువంటి ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. మనస్సు చిరాకులో పెరుగుతూ ఉంటుంది. అభద్రతా భావం పెరుగుతూ ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు వస్తూ ఉంటాయి. ధన నష్టం కలుగుతూ ఉంటుంది. శారీరక అలసట పెరుగుతూ ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టకండి. మాట్లాడేటటువంటి మాటను కూడా చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. ఈ 2 రోజులు ముఖ్యమైనటువంటి పనులు కనుక ఏదైనా ఉంటే వాటిని వాయిదా వేయటం కూడా మంచిది. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. నూతన ఉత్సాహంతో, ధైర్యంతో ముందడుగు వేస్తారు. మీ ఆలోచన శైలితో ఇతరులను ఆకట్టుకుంటారని చెప్పాలి. ఆగిపోయిన పనులు కూడా చక్కగా ముందుకెళ్తూ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలంటే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం చేయించుకోవటం, లేదా తెల్లటి వస్తువులు, పాలు దానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది. 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రకేతు గ్రహాల యొక్క దోష నివారణ కోసం గణపతికి గరికతో పూజ చేయడం వల్ల చేసి కనకధార స్తోత్ర పారాయణ వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. 90% ఫలితాలు 90% మందికి వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించలేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి ఫలితాలు. శుభం.